జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం. నేను మీ గోవింద కృష్ణస్వామి జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి. ఈరోజు మీ ముందరికి షిఫ్ట్ డిజైర్ VXI 2020 12 నెల 2020 2021 రెండో నెలలో రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఈ వెహికల్ అయితే మన దగ్గరికి ఓనరు అమ్మియమని తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఒకసారి వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో తీసిన తర్వాత మరొకసారి కూడా వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ VXI పెట్రోల్ వెహికల్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి, లోకల్ జగిత్యాలదే. వెహికల్లో రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే 30 or 40% గ్రిప్ ఉందండి. వెహికల్కి అయితే రైట్ సైడ్ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, టోటల్ ఒరిజినల్గా ఉంది. వెహికల్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ టైర్ వచ్చేసి సేమ్ టు సేమ్ 30 to 40% గ్రిప్ ఉంది. అన్నీ అంటే రైట్ సైడ్ టైర్లు అయితే ఒకే విధంగా అరగడం జరిగింది. వెహికల్కి సంబంధించి రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే టోటల్ ఒరిజినల్గా ఉంది, ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, కంపెనీ మోల్డింగే ఉంది. పవర్ విండోస్ కానీ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ మిర్రర్ అడ్జస్టబుల్ కానీ మిర్రర్ క్లోజింగ్ కానీ ఆటో మిర్రర్ క్లోజింగ్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. మీకు ఈ వెహికల్కి సంబంధించిన ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఇంజన్ నెంబర్ సెషన్ నెంబర్ కంపెనీతోనే వచ్చే ప్లేటు మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్లు ఎక్కడ స్క్రాచ్ కూడా పడలేదు, చిన్న స్క్రాచెస్ కూడా లేవు పిల్లర్లకు, చూడవచ్చు మీరు. టోటల్ ఒరిజినల్గా ఉందండి. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది, ఎలాంటి డౌట్ లేదు. వెహికల్లో డాష్బోర్డ్ చూసుకున్నట్టయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదండి, ఎందుకంటే కొత్త వెహికలే, ఓనర్ కూడా ఎక్కువ వాడడం జరగలేదు, అందుకే వెహికల్లో చిన్న స్క్రాచ్ కూడా లేదండి, చాలా నీట్గా ఉంది. మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి రన్నింగ్ కండిషన్లోనే ఉంది, కంపెనీతో వచ్చిందే, బ్లూటూత్ సిస్టమ్ ఉంటుంది. ఏసీ వచ్చేసి రన్నింగ్ కండిషన్లో ఉంది, హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్, రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ ఉంటాయి. ఈ వెహికల్ మనకు VXI కాబట్టి 2 హెయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, చూడవచ్చు. ఇక్కడ మీరు స్టీరింగ్లో ఒక హెయిర్ బ్యాగ్ ఉంది, మరియు లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్లో ఇంకో హెయిర్ బ్యాగ్ ఉంటుంది. ఈ 2 హెయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి. మనకు స్టీరింగ్ మౌంటింగ్ సిస్టమ్ ఉంటుంది, బ్లూటూత్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్, బటన్స్ ఉంటాయి. వెహికల్కి సంబంధించి రీడింగ్ చూసుకున్నట్టయితే 46,595 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఇది ఎలాంటి టాంపరింగ్ చేసిన మీటర్ రీడింగ్ కాదు, ఒరిజినల్ మీటర్ రీడింగ్. ఎందుకంటే ఈ వెహికల్ రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటాను, మా షాప్కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను. వెహికల్లో రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ కూడా ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదండి, డెంట్ లేదు, పెయింట్ లేదు. పిల్లర్ కూడా చూడవచ్చు మీకు, పిల్లర్లో కూడా ఎక్కడ స్క్రాచెస్ పడలేదు, చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఇంటీరియర్ వచ్చి కూడా 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ VXI కాబట్టి మనకు సెంట్రల్ AC సిస్టమ్ వస్తుంది, చూడవచ్చు మీరు. ఇక్కడ 2 ఛార్జింగ్ పాయింట్లు వస్తాయి, ముంగట ఒకటి, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడవచ్చు. వెహికల్లో రైట్ సైడ్ పొజిషన్ చూసుకున్నట్టయితే ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదండి, చాలా నీట్గా ఉంది. వెహికల్ డిక్కీ భాగంలో చూసుకున్నట్టయితే కూడా బంపర్కి ఒక చిన్న స్క్రాచ్ ఉంది, అది తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. చిన్న స్క్రాచ్ అంటే అదేదో డ్యామేజ్ కూడా కాదు, చిన్న గీత అంతే. డిక్కీ పొజిషన్లో చూసుకున్నట్టయితే డిక్కీ కూడా ఎక్కడ డ్యామేజ్ కాదండి, ఏది లేదు, చాలా నీట్గా ఉంది. మీరు డిక్కీ డోర్ చూసుకున్నట్టయితే డిక్కీ డోర్కి కూడా ఎక్కడ ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు, చిన్న పెయింట్ పడలేదు, ఎలాంటి డ్యామేజ్ లేదండి. డిక్కీ ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు, ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు, ఎలాంటి డ్యామేజ్ లేదండి, చూడవచ్చు. స్టెప్నీ టైర్ అయితే మార్చడం జరిగింది, ఎందుకంటే రన్నింగ్లో అతనికి ఓనర్కు తెలియదు కాబట్టి రన్నింగ్లో టైర్ అయితే డ్యామేజ్ అయింది. పంచర్ అయిన టైర్ చూసుకోకపోయేసరికి ఆ టైర్ అయితే డ్యామేజ్ అయింది. స్టెప్నీ కొత్త టైర్ మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఓనర్ని అడిగితే నేను అవసరం ఉంటే కొత్త టైర్ వేసి ఇస్తానా, లేకపోతే వేరే ఏదైనా టైర్ స్టెప్ని అరేంజ్ చేసి ఇస్తానన్నాడు. జాకీ, వీల్ రాడు, పానా అన్నీ అవైలబుల్ ఉన్నాయండి.
వెహికల్ కొత్తదే కాబట్టి నా రెగ్యులర్గా నేను చూస్తున్నా కాబట్టి అందుకనే కింది భాగాన్ని తీస్తలేను, ఎందుకంటే వాటర్ స్ప్రెడ్ అయ్యో లేకపోతే ఎలాంటి కింది సైడ్ యాక్సిడెంట్ అయితే మనకు ఏర్పడుతుంది కాబట్టి నేను ప్రతి వెహికల్ని కింది భాగం అయితే క్లియర్గా వీడియో తీస్తాను. కానీ ఈ వెహికల్ని తీయట్లేదు ఎందుకంటే రెగ్యులర్గా నేను చూస్తూ ఉన్నా కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఇంతకుముందు చెప్పిందే స్టెప్ని మార్చడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో వెహికల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో బ్యాక్ టైరు చూడొచ్చు మీరు, స్టెప్ని కొత్త టైరు ఇట్నే ఉంది, రీసెంట్గానే మార్చడం జరిగింది. దీనికి ఉన్న టైరు డ్యామేజ్ అయితే స్టెప్నీలో ఉంది, ఆ టైర్ అయితే మీకు చేంజ్ చేసి ఇస్తాడు ఓనరు. ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ అండి. లాంగ్లో మనకు వచ్చేసి 20 నుండి 25 మనం నడపడం బట్టి ఉంటుంది, డ్రైవింగ్ని బట్టి 20 నుంచి 25 ఇస్తుంది. లోకల్లో అయితే 17 to 18 ఇస్తుంది. వెహికల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ డోర్ కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ లేదండి. పిల్లర్ కూడా చూడొచ్చు 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక చిన్న స్క్రాచ్ లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్ డోర్కి చిన్న స్క్రాచ్, ఇది ఇక్కడ ఈ డోర్కి ఒక్క గీత అంతే ఉంది, ఆ వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. పిల్లర్స్ అయితే చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఎలాంటి స్క్రాచ్ లేదండి. ఇదేదో చిన్న స్క్రాచ్ ఉందా మరి ఏందా అనుకొని చూసినా స్క్రాచ్ అయితే ఏం లేదు, అందుకే వెనక ముందు అయినా. మీకు ఇంతకుముందే చెప్పిన వెహికల్ ఇంటీరియర్ వచ్చేసి 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి 30 or 40% గ్రిప్ అండి. అంటే అన్ని 4కి 4 ఒకే సైజులో టైర్లు అయితే అరగడం జరిగింది. అంటే టైర్లకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక్క టైర్ అయితే డ్యామేజ్ అయింది, అది ఓనర్ అయితే మార్చిస్తా అని చెప్తుండు. వెహికల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, ఎక్కడ ఒక లెఫ్ట్ సైడు రేర్ డోర్కి అయితే చిన్న స్క్రాచ్ తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే బంపర్కి ఒక చిన్న స్క్రాచ్ ఉంది, అంటే ఓన్లీ స్క్రాచెస్, ఎక్కడ డ్యామేజ్ కాలేదు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదండి. వెహికల్కి సంబంధించిన ఇంజన్కి వస్తే ఇంజన్ అయితే పెట్రోల్ వేరియంట్ అండి. ఈ వెహికల్ అయితే 46,000 మాత్రమే ఒరిజినల్ రీడింగ్, మీరు ఏ డౌట్ ఉన్నా షోరూంలో చెక్ చేసుకోవచ్చు. 46,000 మాత్రమే తిరిగింది. 1200cc ఇంజన్, ఇది పెట్రోల్ ఇంజను. మీరు అప్రమ్స్ చూసుకున్నట్టయితే అప్రమ్స్ కూడా ఎలాంటి స్క్రాచ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి, టోటల్ గుడ్ కండిషన్లో ఉంది. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నేను ఇందులో వెహికల్కి సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉంటే మీకు ఇందులో సెషన్ నెంబర్ అయితే నేను చూపించడం జరుగుతుంది, క్లారిటీగా మీకు సెషన్ నెంబర్ చూసుకోవచ్చు. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ బానట్ చూసుకున్నట్టయితే బానట్ కూడా ఒరిజినలే, ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా మీకు ప్రతి పార్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ చాలామంది అన్నలు బిజీ పర్సన్స్ ఉంటారు, సో వాళ్ళ కోసమైనా కూడా మరొకసారి నేను డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ VXI, అంటే టాప్ వేరియంట్లో సెకండ్ టాప్ వేరియంట్ అండి. ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్. లీటర్కు లాంగ్లో అయితే 25 వరకు, అంటే 20 నుంచి 25 వరకు మనకు డ్రైవింగ్ని బట్టి ఇస్తుంది. లోకల్లో అయితే 17 to 18 ఇస్తుంది. వెహికల్ టైర్ల కండిషన్ వచ్చేసి అన్ని టైర్లు వచ్చేసి 40% గ్రిప్ ఉన్నాయండి. స్టెప్ని వచ్చేసి సిల్ టైర్ ఉంది. వెహికల్ ఏసీ కానీ టోటల్ ఆల్మోస్ట్ కంపెనీతో వచ్చిన ఆల్ ఫీచర్స్ 100కు 100% గుడ్ కండిషన్లో ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. వెహికల్కు ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదండి, ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మనకు జగిత్యాలలోనే అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే మరి ఇక్కడికి వస్తే నేను కస్టమర్ ఓనర్ను డైరెక్ట్గా పిలిపించి మీకు వెహికల్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ వెహికల్కు కస్టమర్ చెప్తున్న, అంటే వెహికల్ ఓనర్ చెప్తున్న ధర 6,90,000 రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది. లైట్గా బార్గెనింగ్ ఉంటుంది, పెద్ద ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. అట్లాని మరి 1 లక్ష దిత్తడో 2 లక్షలు అట్లా ఉండదండి. 10 నుంచి 20,000 లేదా 30 లాస్ట్ 30,000 వరకు అయితే బార్గెనింగ్ ఉంటుంది, అంతకైతే తక్కువ ఉండదు. ఎవరైనా వెహికల్ కావాలనుకున్న వాళ్ళు పూర్తిగా వీడియో చూడండి, చూసిన తర్వాత మీకు కావాలంటే మాత్రమే నాకు కాల్ చేయండి. లేదంటే ఏదో టైంపాస్కి మీద బొమ్మ కనిపించింది కింద నెంబర్ కనిపించింది అని ఫోన్లో అయితే చేయకండి. ఎందుకంటే చాలామంది పాపం వెయిటింగ్ వస్తుంది కాలని బాధపడుతున్నారు. వెయిటింగ్ వచ్చే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్, దయచేసి నాకు మీ కాల్ వెయిటింగ్ ఇట్లా వస్తే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏ వెహికల్ గురించి కావాలో డీటెయిల్స్ మెసేజ్ పెడితే నేను చూసుకొని నేను మళ్ళీ మీకు కాల్ చేయడం జరుగుతుంది. లేదంటే
రిప్లై ఇస్తానండి. ఈ వెహికల్లో సంబంధించిన ఆల్ ఫీచర్స్ అయితే గుడ్ కండిషన్లో ఉన్నాయి. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్పాను. అయినప్పటికీ మీరు నన్ను పదే ఫోన్ చేసి అయితే పాపం చాలా మందిని డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే మీరు పదే చేయడం వల్ల చాలా మంది తర్వాత చేసే వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి నేను ఇలా చెప్పడం జరుగుతుంది. నా ఆవేదన అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నన్నే మీరు ఇబ్బంది పెట్టట్లేదు, కానీ నా ఆవేదన అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.